త్రిపురలో సుభాష్ చంద్రుడు అనుభవించిన మానసిక వ్యధ ఆయన వ్యాధి నుండి కోలుకోవటాన్ని మరింత కష్టం చేసింది. కాగా ఆయన వైద్యులు, కుటుంబ సభ్యులు ఆయనను కలకత్తాకు తీసుకుని వెళ్లరాదని నిర్ణయించి కొంతకాలం విశ్రాంతి, స్వస్థల నిమిత్తం ధన్బాద్కు దగ్గరగా ఉన్న జమాదోబాలో ఉంచారు. సాపేక్షికంగా జమాదోబా ఏకాంతమైన స్థలం. అప్పుడు ఆయన మానసిక స్థితి ఎలా ఉందో ఆయనే తర్వాత రాసిన ఈ వాక్యాలను బట్టి తెలుస్తుంది. త్రిపురలో ఉన్న నైతికంగా బాధించే వాతావరణం కారణంగా నాకు రాజకీయాలంటే గత 19 సంవత్సరాలలో ఎప్పుడూ కలగనటువంటి విసుగు, అసహనం కలిగాయి. అలా రాజకీయాలను అసహ్యించుకుంటూనే నేను త్రిపుర నుండి వెళ్లిపోయాను. నా మనస్సు చీకటితో నిండిపోయింది. నా చీకటి మనస్సులో వెలుతురు ప్రకాశించాలని ప్రార్థించాను. అప్పుడు నెమ్మదిగా నా మనస్సులో ఒక కొత్త దృశ్యం అవతరించింది. వెంటనే నేను మానసికంగా కోలుకోవటం ప్రారంభించాను. మనుషులలోనూ నా దేశస్థులలోనూ నాకు తిరిగి నమ్మకం కలగటం ప్రారంభమైంది. ఏదేమైనా త్రిపురయే భారతదేశం కాదు. త్రిపురలోనే చాలా బాధను అనుభవించినప్పటికీ మనిషిలో నాకు గల మౌలికమైన నమ్మకాన్ని ఎలా వదులుకోగలను? మనిషిని అనుమానించటం అంటే మనిషిలో గల దైవాన్ని అనుమానించటమే. మనిషి తన ఉనికిని అనుమానించటమే. మహాత్ముని కోరిక ప్రకారం కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గాన్ని అధ్యక్షుడు నియమించాలనే త్రిపుర కాంగ్రెస్ తీర్మానం ప్రకారం సుభాష్ చంద్రుడు జమాదోబాలో మంచం నుండి లేవకుండానే మహాత్మునితో సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం సజాతీయంగా ఉండాలా లేదా సంకీర్ణంగా ఉండాలా అనేది వారి ఇద్దరి మధ్య తేలని సమస్య. ఆనాడు ఉన్న జాతీయ, అంతర్జాతీయ క్లిష్ట పరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఐక్యంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్లో ఉన్న బలమైన వివిధ భాగాలకు, వైఖరులకు ప్రాతినిధ్యం వహించేవారు కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గంలో ఉండాలని అధ్యక్షుని భావం. ఏదేమైనా కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం సజాతీయంగా అనగా ఒకే ఒక వైఖరి గల వారికి ప్రాతినిధ్యం వహించే తీరుగా ఉండాలని మహాత్ముని వాదన. అలా వాదించుతూ తన ఇష్టం ప్రకారం కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేసుకోమని సుభాష్ చంద్రునికి మహాత్ముడు సలహా ఇచ్చాడు కూడా. కానీ త్రిపుర కాంగ్రెస్ తీర్మానం ప్రకారం కాంగ్రెసు కార్యనిర్వాహక వర్గం మహాత్ముని సంపూర్ణ విశ్వాసాన్ని పొందినదై ఉండాలి. కానీ త్రిపుర కాంగ్రెస్ తీర్మానం ప్రకారం కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం మహాత్ముని సంపూర్ణ విశ్వాసాన్ని పొందినదై ఉండాలి. తత్ఫలితం ప్రతిష్టంభన. ఆ ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్లు జమాదోబాద్ను సందర్శించి సుభాష్ చంద్రునితో చర్చలు జరిపారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1939 ఏప్రిల్ నెలాఖరున కలకత్తాలో సమావేశమైంది. ఆ సమావేశానికి ముందు మహాత్ముడు సుభాష్ చంద్రుడు కలకత్తాకు దగ్గర సోదేపూర్లో ముఖాముఖి ఆ సమస్యను చర్చించారు. జవహర్లాల్, రాజేంద్ర ప్రసాదులు ఇద్దరూ వారికి ఆ చర్చల సందర్భంలో సహాయపడ్డారు. అయినా దురదృష్టవశాత్తు పరిష్కారం సాధ్యం కాలేదు. చివరికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బహిరంగ సమావేశంలో సుభాష్ చంద్రుడు తన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. అలా చేస్తూ సుభాష్ ఈ విధంగా అన్నాడు: త్రిపుర కాంగ్రెస్ ను ఆయన మీద ఉంచిన బాధ్యతను ఆయన నిర్వహించాలని మాత్రమే నేను మరీ మహాత్ముని కోరుతున్నాను. కానీ మన దురదృష్టం కొలది మహాత్ముడు కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గాన్ని నియమించటానికి తన అసక్తతను తెలియజేస్తున్నారు. కాగా పరిణతమైన ఆలోచన తర్వాత కాంగ్రెస్ సంస్థ అభివృద్ధికి, సహకారానికి ఉండాలనే భావంతో నేను నా రాజీనామా పత్రాన్ని మీ చేతులలో ఉంచుతున్నాను. ఆ రాజీనామా సుభాష్ చంద్రుని జీవితంలో ఒక అతి ముఖ్యమైన అధ్యాయానికి ముగింపును, భారతదేశం స్వాతంత్ర్యం కోసం అన్వేషిస్తూ ఆయన గడిపిన జీవితంలో ఒక నూతన అధ్యాయం ఆరంభాన్ని తెలియజేస్తుంది. సుభాష్ చంద్రుని రాజీనామా వార్త విని ఆయనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ సందేశాన్ని పంపించాడు: మనిషిని అత్యధికంగా విసిగించి రెచ్చగొట్టే పరిస్థితిలో మీరు ప్రదర్శించిన గాంభీర్యం, సహనం నాకు మీ నాయకత్వంలో విశ్వాసాన్ని కలుగజేశాయి. బెంగాల్ కూడా అటువంటి నిర్దిష్టమైన మర్యాదను పాటించి తన గౌరవాన్ని కాపాడుకోవాలి. ఈ విధంగా జరిగినప్పుడు మీ అపజయం మీకు శాశ్వత విజయంగా మారుతుంది. సుభాష్ రెండవసారి కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నిక కావాలనే భావాన్ని బలపరుచుతూ ఠాగూర్ మహాత్మునికి రాశాడని తరువాత బయటపడింది. ఠాగూర్ దృష్టిలో ఇద్దరు ఆధునికులు మాత్రమే కాంగ్రెస్ నాయకులలో ఉన్నారు. వారిలో ఒకరు జవహర్లాల్ నెహ్రూ కాగా మరొకరు సుభాష్ చంద్రుడు. దేశం ప్రయోజనాలను పరిరక్షించటానికి ఈ ఇద్దరి నాయకత్వం అవసరమే. నెహ్రూ అప్పటికే ప్రణాళికా సంఘం అధ్యక్షుడు కాగా ఠాగూర్ దృష్టిలో సుభాష్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలి. ఇదిలా ఉండగా 1939లో భారతదేశం ప్రధాన రాజకీయ అవసరం ఒక సుసంఘటిత వామపక్ష కాంగ్రెస్లో అంతర్భాగంగా అవతరించటమేనని
త్రిపురి కాంగ్రెస్ మహాసభకు ముందు కాలంలోనూ, ఆ మహాసభ జరిగిన రోజులలోనూ, తరువాత కాలంలోనూ సుభాష్ చంద్రుడు తనకు కలిగిన అనుభవం ద్వారా గ్రహించాడు. కాగా కాంగ్రెస్లో ఉన్న అన్ని అభ్యుదయకర తీవ్రవాద శక్తులను కాంగ్రెస్లో ఒక వర్గంగా కూడగట్టేందుకు తన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నాటి నుండి సుభాష్ ప్రయత్నించటం ప్రారంభించాడు. అప్పుడు త్వరలో ముంచుకు వస్తుందన్న అంతర్జాతీయ యుద్ధ విపత్తు ఇండియా పూర్తిగా ఉపయోగించుకోవాలని 1939కి చాలా ముందే సుభాష్ విశ్వసించాడు. భారతీయులలో చాలా మంది సుభాష్ అభిప్రాయాలతో ఏకీభవించిన కాంగ్రెస్ మితవాద వర్గం ఆయనతో ఏకీభవించలేదు. కాగా కాంగ్రెస్లో వామపక్షవాదులు బృందంగా ఫార్వర్డ్ బ్లాక్ అవతరించింది. 2 ఆశలతో సుభాష్ చంద్రుడు ఫార్వర్డ్ బ్లాక్ను నిర్మించాడు. తన పందాకు అనుకూలంగా శక్తివంతంగా ప్రచారం చేసి ఏదో ఒకనాడు కాంగ్రెస్లో అధిక సంఖ్యాకులు తన పంతాను ఆమోదించేటట్లు చేయవచ్చు అనేది ఆయన మొదటి ఆశ. ఒకవేళ ఆయన కోరిక ఈడేరకపోతే ఏదైనా పెద్ద క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు తన మార్గాన ఆమోదించేట్లు చేయవచ్చు అనేది ఆయన మొదటి ఆశ. ఒకవేళ ఆయన కోరిక ఈడకపోతే ఏదైనా పెద్ద క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు తన మార్గాన తను నడవవచ్చును అనేది ఆయన రెండవ ఆశ. ఫార్వర్డ్ బ్లాక్ నిర్మాణం కాంగ్రెస్లో అనైక్యతను సృష్టించిందనే విమర్శ వచ్చింది. దానికి సమాధానంగా క్రియాశూన్యతకు దారితీసే పైపై ఐక్యతకు, కార్యరంగంలో కనిపించే నిజమైన ఐక్యతకు గల తేడాను గమనించాలి అని సుభాష్ చంద్రుడు చెప్పాడు. అంతేకాదు, కాంగ్రెస్లో అతివాదులను సంఘటితపరచటం నిర్లక్ష్యం చేయబడినా, సకాలంలో జరగకపోయినా, ఇండియా ఏదైనా అంతర్జాతీయ సంక్షోభాన్ని వాస్తవంగా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మనం కళ్ళు నులుపుకుంటూ మేల్కోవలసిన దుస్థితి దాపురించవచ్చునని సుభాష్ చంద్రుడు వివరించాడు. అటువంటి పరిస్థితిలో 1914లో జరిగిన ప్రపంచ యుద్ధ కాలంలో ఇండియా చేసిన పొరపాటునే మళ్లీ చేయవలసి ఉంటుందని సుభాష్ చంద్రుడు హెచ్చరించాడు. 1939 మే నెల నుండి ఫార్వర్డ్ బ్లాక్ ప్రచార యుద్ధం సుభాష్ చంద్రుని నాయకత్వంలో పూర్తిగా ఊపునందుకుంది. కాంగ్రెస్ మంత్రి వర్గాలు కాంగ్రెస్ అధిష్టాన వర్గ విధానాలు విమర్శించేందుకు, బహిరంగంగా చర్చించేందుకు ప్రజాస్వామికమైన హక్కు కాంగ్రెస్ వాదులందరికీ ఉండాలని కోరుతూ దేశమంతటా ప్రదర్శనలు జరిగాయి. ఆ ప్రదర్శనలకు పిలుపు ఇచ్చింది ఫార్వర్డ్ బ్లాక్. అటువంటి ప్రదర్శనలను కొనసాగించవద్దని సుభాష్ను కాంగ్రెస్ నూతన అధ్యక్షుడైన రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించాడు. సుభాష్ చంద్రుడు కాంగ్రెస్ అధ్యక్షుని ఆదేశాన్ని ధిక్కరించాడు. సుభాష్కు ఆ ఆదేశం అప్రజాస్వామికంగా కనిపించింది. వెంటనే సుభాష్ క్రమశిక్షణ చర్యకు గురయ్యాడు. సుభాష్ చంద్రుడు కాంగ్రెస్ సంస్థలో ఏ స్థానానికి 3 సంవత్సరాల పాటు ఎన్నుకోబడకూడదని అధ్యక్షుని ఆజ్ఞ. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం సాగించాలని, స్వాతంత్ర్య సమరం అనంతరం భారతదేశం సోషలిస్టు సిద్ధాంతాల ప్రకారం అభివృద్ధి చెందాలని ప్రజలకు చెప్పటమే ఆ ఉద్యమ తక్షణ లక్ష్యం. సుభాష్ చంద్రుని సందేశం ప్రజలను బాగా ఆకర్షించింది. సుభాష్కు ప్రజలలో ఆదరణ బాగా పెరిగింది. ఆయన దేశంలో పర్యటించినప్పుడు ప్రజలు ఆయనకు ఆహ్వానించిన తీరు సుభాష్కు ప్రజాదరణ పెరిగిందనే విషయాన్ని స్పష్టం చేసింది. సుభాష్ చంద్రుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత ప్రజలలో ఆయన ప్రతిష్ఠ తగ్గటానికి బదులు పెరిగిందని కొన్ని నెలల తర్వాత మహాత్ముడు చెప్పాడు. ఆ రోజు 1939 సెప్టెంబర్ 3వ తేదీ సుభాష్ చంద్రుడు నగర సముద్ర తీరాన ఒక బ్రహ్మాండమైన సభలో ఉపన్యసిస్తూ ఉండగా ఇంగ్లాండ్, జర్మనీల మధ్య యుద్ధం ప్రారంభమైందనే వార్త ఆయనకు చేరింది. వెంటనే భారతదేశం తన స్వాతంత్ర్యం కోసం ఇంగ్లాండ్ మీద పోరాటం ప్రకటించవలసిన సమయం వచ్చిందని సుభాష్ ప్రకటించాడు. అది ఇంగ్లాండ్కు లభించిన సువర్ణావకాశం అని సుభాష్ వర్ణించాడు. ఆ సమయంలో సుభాష్ తన ఉత్సాహాన్ని దాచుకోలేక మాటల కోసం తడుముకోలేదు. సుభాష్ చంద్రుని ఉత్సాహం అలా ఉండగా భారత జాతీయ నాయకులను సంప్రదించినట్లు నటించడం కూడా చేయకుండా ఇండియాలో బ్రిటిష్ వైస్రాయిగా ఉన్న లిన్ లిత్గో ఇండియా యుద్ధంలో చేరిందని ప్రకటించాడు. ఆంతరంగిక కల్లోలాలను అణచివేయటానికి, అతి కఠినమైన చర్యలు తీసుకోవటానికి తగిన అధికారులను తనకు తానే ఇచ్చుకుంటూ ఒక ఆజ్ఞను జారీ చేశాడు. వెంటనే వైస్రాయ్ని కలిసిన మహాత్ముడు ఇండియా, బ్రిటన్ల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ బ్రిటన్ ఆపదలో చిక్కుకున్నది కాబట్టి ఇండియా బ్రిటన్తో సహకరించాలని ప్రకటించాడు. కానీ సుభాష్ చంద్రుడు అందుకు వ్యతిరేకమైన అభిప్రాయాన్ని ప్రకటించాడు. యుద్ధం ఎడల భారత జాతీయ కాంగ్రెస్ అవలంబించవలసిన విధానం భారత జాతీయ కాంగ్రెస్ 1927వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఆమోదించిన తీర్మానాలలో స్పష్టంగా ఉందన్నాడు. ఆ తీర్మానాలు యుద్ధాన్ని వ్యతిరేకించాయని, సామ్రాజ్యవాద యుద్ధంలో బ్రిటన్ ప్రయోజనాలను కాపాడే నిమిత్తం భారతదేశాన్ని దోపిడీ చేయటాన్ని అడ్డుకోవాలని ఆ తీర్మానాలు కోరినట్లు సుభాష్ చంద్రుడు వివరించాడు. ఆ విధంగా మన దేశం ఒక క్లిష్టాతి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న క్షణంలో మన జాతీయ నాయకత్వపు ప్రధాన స్రవంతి 2 పాయలుగా చీలింది. ఆ 2 పాయలు ఒకదానికి ఒకటి ఎదురు ప్రవహించటం ప్రారంభించాయి.